హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పివి నరసింహారావు గురించి నేర్చుకుందాము. భారత రాజకీయాల్లో అపర చాణక్యుడు అనే పేరు గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవి కాలాన్ని పూర్తి చేసిన అరుదైన ప్రతిష్ట, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిబ్బరంగా 5 ఏళ్లు నడిపించిన తెలుగు నేతృత్వం, ఇవన్నీ తలచుకోగానే గుర్తుకు వచ్చే పేరు పాలమూర్తి వెంకట నరసింహారావు. కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలం బంగార పివి నరసింహారావు స్వగ్రామం. ఆయన పుట్టిన గ్రామం మాత్రము వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి. పివి రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమైంది. 1952లో స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికలలో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. తిరిగి 1957 నుండి వరుసగా 1972 వరకు 4 సార్లు మంథని శాసనసభ నియోజకవర్గం నుండి జయకేతనము ఎగురవేశాడు. 1962లో రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. పివి పాత్రికేయునిగా, సృజనశీలిగా భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్ది మంది రాజకీయవేత్తలలో పివి అగ్ర తాంబూలానికి అర్హుడు. 1948లో కాకతీయ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకరయ్యారు. కాకతీయ పత్రికలో జయ అనే మారుపేరుతో ఆయన రచనలు చేశాడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథను విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించాడు. ఇది ప్రీవియస్ బిట్, ఇంతకుముందు టీజీపీఎస్సీ క్వశ్చన్లలో అడిగాడు. 1000 పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు. అదేవిధంగా సాయుధ పోరాటంలో గొల్ల రామవ్వ కథను విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రచనకు పివి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. 1 లక్షత్ కోన్ ఘత్తో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో అనువదించాడు. లోపలి మనిషి పేరుతో ద ఇన్సైడర్ ఈ గ్రంథం 1998లో వెలువడింది. ఈ గ్రంథం లోపలి మనిషి పేరుతో తెలుగులోకి కూడా అనువదించబడింది.